ఓనిరా బైరావా అయ్యి వద్దన్న వెళ్ళవలేదా తాడబట్టుకొని దిగిలేకపోతే ఈ నుంచి అందాక ఓ అని అందరూ ఏమో అరుస్తున్నారు ఏముందో మనం చూద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ మీరు చూస్తున్నారు లైఫ్ ఆఫ్ హోమీ ఛానల్. నేను మళ్ళీ కొత్త వ్లాగ్ తోటి అయితే వచ్చేసిన. ప్రజెంట్ మనము ఏడికి వెళ్తున్నాం అని అంటే వన్ ఆఫ్ ద మిస్టీరియస్ అండ్ మోస్ట్ అడ్వెంచర్ ప్లేస్ అయిన సలేశ్వరం యాత్రకి అయితే వెళ్తున్నాము. హైదరాబాద్ నుంచి అయితే ఇక్కడికి నైట్ 1:40కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇట్స్ ఆల్మోస్ట్ ఇప్పుడు 4:56 అవుతుంది టైము. ఇప్పుడు ప్రజెంట్ మేము హైదరాబాద్కి ఒక 122 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. మేము ఎలా వస్తున్నాము అంటే ఈ ట్రిప్కి ఈ స్కూటీ మీద అయితే వచ్చాము. సో బండి అయితే చిన్నదని చెప్పి మీరు అయితే అనుకోకండి, బండి మాత్రం చిన్నదే కానీ దాని పనితలం అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే మేము 120 కిలోమీటర్లు అయితే నాన్ స్టాప్గా అయితే వచ్చినాం, కానీ ఎక్కడైనా హీట్ కాలేదు, ఏం కాలేదు. చూద్దాం మరి ముందైతే ఎట్లా అవుతుందో పరిస్థితి మనది. చలి అయితే మామూలుగా లేదు, ఘోరంగా అయితే చలి ఉంది. మేమైతే ప్రిపేర్ కాకుండా చలి ఏమి ఉండాలి అని చెప్పేసి వచ్చేసినాం. కానీ సో మనతో పాటు అయితే మన ఆఫీస్ కొలీగ్ అయిన మా బ్రదర్ కూడా ఉన్నాడు. పులి హలో గాయ్స్ చూడండి గాయ్స్, దేకో గాయ్స్. చలికాలం అయితే ఎట్లుంటుందేమో కానీ చూడ తీరిపోతుంది. ఇలాంటి అనుభవాలు మళ్ళీ మళ్ళీ రావేమో. ఎండాకాలంలో కూడా ఎంత చలి పెట్టడం. సైడ్ ప్లీజ్ గాయ్స్, సైడ్ జరుగు గాయ్స్. అంటున్నా రైట్ సైడ్ నుంచి పోనీ ఏమనకు ఫ్రీ. కాకపోతే ఇక్కడ స్పీడ్ బ్రేకర్ బైక్ మీద వస్తే బెనిఫిట్స్ ఏందో తెలుసా, ఈ టోల్ గేట్లన్నీ ఎస్కేప్ చేయొచ్చు. ఒక డిస్అడ్వాంటేజ్ కూడా ఉంది, అది ఏందో మీకు తర్వాత అయితే చూపిస్తా. ఆడికి పోయిన తర్వాత వెయిట్ చేయండి ఆ సీన్ కోసం. అరే ఇక్కడ చెక్ చేస్తారే మనల్ని. ఏం చెక్ చేయ ఏంద్రా పోనీ అన్నా. అరే సిద్ధుగాడికి ఎవరో బనానా ఇచ్చారు. ఎట్లా పోవాలే మరా ఇంకా ఓ సూర్యనారాయణ, దేవుడు వచ్చాడు మనం కాపాడడానికి ఈ చలిబారి నుంచి. ఆడ చూడు మంచి ఎలా ఉందో. కడి చెట్లు పట్టుకుందాం. ఓన్లీ లోపల కావాలి కాదు పోతున్నదా, అదే సందుగా ఉన్నారు నువ్వు. ఇవి మా ఫేసులు పోయే ముందు, పోయిన తర్వాత మా ఫేసులు చూపిస్తాము. ఏందా ఆల్ సెట్ చూస్తున్నారు కదా, ఫుల్ ప్యాక్ అయితే అయిపోయినాం. రోడ్డు చూస్తారు కదా, మొత్తం ఎర్రమట్టి గ్రౌండ్కి వచ్చాం ఫ్రెండ్స్. చాలా ఎర్రగా ఉంది మట్టి. అవును, మట్టి ఎర్రగానే ఉంటుంది. ఇంకోళ్ళు ఖర్చుకి కూడా పట్టుకోలేడు, మొత్తం 1000+ అవుతున్నాడు. ఆడికి పోయినాక మైనస్ అయిపోతాడు ఆటోమేటిక్గా. ముంగడ పోతున్న ఆ అంకులు
ఆంటీ అయితే ఫుల్ సెట్ అయితే ప్రిపేర్ అయింది, కానీ అంకుల్ని గుర్తుపడుతుందో లేదు చెప్పలేము పోయినాక. బహుశా వేరే బండి ఎక్కాడేమో అనుకుంటారు. అయిపోయింది నాకు కథ, నాకు ఇష్టం లేదు, మొత్తం అర్థం అయిపోయింది. ఇక్కడ ఏం లేదు, ఎర్రమట్టి తప్ప. మెల్లవని అన్న కింద పడితే ఎర్రగైతే మొత్తం. లేదు నల్లగున్నావు కదరా, ఎర్ర చేద్దామని. వస్తున్నాడు రో బస్సోడు. పని అయిపోయింది. ఇప్పుడు ఇంకా 16 కిలోమీటర్స్ ఇట్లానే పోవాలి. మొత్తం 16 కిలోమీటర్స్ మొత్తం ఆఫ్ రోడే ఉంటది. రోడ్ కూడా కనబడతలేదు ముంగడు. ఈ ఎర్రటి మట్టి దిబ్బల్లో ఈ అంకుల్కి ఐస్ క్రీమ్ అమ్మాలని ఎలా అనిపించింది అంట. ఎంజాయ్ చేస్తూ ఐస్ క్రీమ్ తింటారని. ఎంజాయ్ ఐస్ క్రీమ్ అంట, అందుకే ఎంజాయ్ చేస్తూ తింటారని. ఓహో అంకుల్ అమ్మేది ఐస్ క్రీమ్ కాదు. ఓనిరా బైరవా, అయ్యో వద్దన్న మెల్లవలేదా. కొంచెం జాపిరా, వెళ్ళిపోతాము. వాడిని ఆపు వరదా. వాడు ఆగడు, చిన్నప్పటి నుంచి చూస్తున్నా, పిచ్చాడు. ఎత్తుదా దాన్ని కాదు. బాగా ఉన్నాడా? అది మొత్తం ఆడ యాక్సిడెంట్ అయింది, మొత్తం నిండిపోయారు. సో మిస్ అంటే ఆఫ్ రోడ్ డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం చూసుకొని రావాలి. ఎందుకంటే మొత్తం కింద అయితే మనకి ఒక్కటేసారి ఒక్కొక్క దగ్గరకు వచ్చేసరికల్లా మట్టి ఎక్కువ దుబ్బు ఉంది. సో స్కిడ్ అవుతుంది. ఆడ మొత్తం ఒక అబ్బాయి అయితే పడిపోయింది ఇందాక, మొత్తం ఫుల్ బ్లడ్ అయితే వస్తుంది ఆయనకి. ఆడ లొల్లి అయితే అవుతుంది, కార్ రోడ్ గుద్దిందంట. మరి ఏందో మరి వచ్చేసినాం మేమైతే, మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే పంపించేసారు మొత్తం. ఇక్కడ అది దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు. కనీసం నల్లగా ఉంటేనన్నా ప్రశాంత్ సినిమాలో యాక్టింగ్ కన్నా పోతుండే. ఎర్రగా ఉన్నాము పర్లేదు. పుష్ప 3లో ఎర్రచందనం చేసే దానిలాగైతే దీనిలో సెట్ అయిపోతాము. ఇటు సైడ్ టెంపుల్కి అయితే ఈ దారిలో వెళ్ళాలి. 2 వీలర్ పార్కింగ్ చూస్తున్నాగా, ఫుల్ క్రౌడ్ అవుతుంది. మనం ఏడవైనా క్రౌడ్ ఉంటుంది, అది వేరే విషయం అనుకో. ఆటోలో పోతున్నాం. 30 రూపీస్ ఛార్జ్ చేసాను. 2.2 కిలోమీటర్స్ అనుకుంటా. 2 కిలోమీటర్స్ అయితే తీసుకుపోతున్నాడు అన్న. సో మనం ఆడ బైక్ పార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే లోపలికి రావాలి. సో ఈ ఆటోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఆ నుంచి ఇక్కడ వరకు అయితే. సో నడుచుకుంటూ వచ్చే వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు, కానీ మళ్ళీ ఈ నుంచి 4 కిలోమీటర్స్ ట్రెక్ చేయాలి కాబట్టి మేము ఆటోలో అయితే వచ్చినాము. 30 రూపీస్ అయితే ఛార్జ్ చేసారు మాకు ఆ నుంచి ఇక్కడ దాకా 2 కిలోమీటర్స్కి పర్సన్కి. సో ఈ నుంచి అయితే 4 కిలోమీటర్స్ అయితే కిందికి అయితే దిగాలి. ఆడ అట్టి పండ్లు ఇస్తారు, మేము కూడా తీసుకున్నాం అట్టి పండ్లు. ఎంత తెలుసా ఇది? ఫ్రీగా ఇస్తున్నారు. సో దీంతో పాటు మనకి వేరే ఫ్రూట్స్ కూడా ఇస్తే బాగుంటుందేమో. అరటిపండు ఒకటే కాకుండా ఇంకా వేరే ఫ్రూట్స్ ఏదైనా తింటే బాగుంటుందేమో. అన్నదానం కూడా పెడితే చాలా బాగుంటుంది. ఓ పెడుతున్నారా? అయితే ముంగడికి వెళ్ళి చూద్దాం, అన్నదానం కూడా ఉందంట. ఇలాంటివి మనకు చాలా ఇంట్రెస్ట్. దానికి దారి అన్న ఉప్మా పెడితే ఉప్మా తెచ్చుకుందాం. సో ఈ నుంచి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. కాళ్ళతో అయితే మనం ట్రెక్కింగ్ చేస్తాం. ముందుందిలే, ఈయన బెటర్ అంటున్నావు. స్ట్రైట్ ఇట్లా మొత్తం కిందికి ఒక 4 కిలోమీటర్స్ అయితే దిగాలి. చూద్దాం ఇప్పటి వరకు మనం కిందికి అయితే ఇప్పుడు దిగాలి.
శ్రీకాంత్ ఆడ కూర్చోండి బ్రహ్మణ చెట్టు కనుక్కొని చాలా మంచిగా కదా మావాడైతే తిప్పలవాడు వస్తున్నాడు. దిగేటప్పుడు అయితే ఓకే, కానీ ఎక్కేటప్పుడే మాత్రం హాయ్ బ్రో. హాయ్. అట్లా అయితే ఈయనేమంటాడు, ఈయన ఉన్నాడు ఇక మనం ఉందన్నాడు నువ్వు తాడు పట్టుకొని దిగిలేకపోతే ఈ నుంచి అందాక ఓ అని. మీరు చీజ్ చేయండి బ్రో వెనకంగా. కమాన్ చీజ్. గిలిగిలి జై బోలో శంకర్ భగవానికి. ఇక చిన్న సజెషన్ ఏంటంటే మీ దగ్గర పాత షూస్ ఉంటే అవి వేసుకొని రండి. టికాల మీద మాత్రం రాకండి. చెప్పులు కూడా ప్రిఫర్ చేయను, ఎందుకంటే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అన్న హాయ్ చెప్తుండు. ఎక్కడ నుంచా? కరీంనగర్. కరీంనగర్. చాలా లాంగ్ కార్లో వచ్చిరా? కార్లో వచ్చినా. ఇక్కడ ఎట్లా నడిచేది ఉంది కదా. ఫస్ట్ టైం వచ్చిరా? ఫస్ట్ టైం. మేము కూడా ఫస్ట్ టైం నుంచి వద్దాం అనుకుంటున్నాం, ఈసారి కుదిరింది. మాకు కూడా అదే, నేను నైట్ అనుకొని నైట్ వచ్చేసాం. పాత షూస్ ఏమైనా ఉంటే అవి వేసుకోండి అండి, ఎందుకంటే పోయినా కానీ కొద్దిగా ఫరక్ పడదు. ప్లస్ ఉంటుంది అయినా కింద దాకా 1 కిలోమీటర్ నుంచి ఇందాకైతే చేసినాం. మేబీ ఒక సగం దూరం అయితే వచ్చేసాము, ఇంకా సగం ఉంది. ఇందాకంతా దిగినాం, ఇప్పుడు ఎక్కుతున్నాం. అంతే మన లైఫ్ లో అప్ అండ్ డౌన్స్. బత్తాయి జ్యూస్ తాగుతాం వద్దు, ఆల్రెడీ రాగి అంబలి తాగా. అట్టి పండ్లు 4 ఇచ్చారు. ఒక మిలిటరీ ట్రైనింగ్లో ఎలా అట్టుకొని పడింది, మాకు శాలరీ ఇవ్వలేదు కానీ ఫుడ్ మాత్రం భలే పెట్టారు. ఎవర్రా వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూడు. ఇక్కడ అందరూ ఏమో అరుస్తున్నారు, ఏమన్నా వాళ్ళు చూద్దాం. వ్యూ పాయింట్ ఏమన్నా బాగా వస్తుంది వీడియో. వాళ్ళు ఎందుకు అరుస్తున్నావు? కరీంనగర్. ఫేస్బుక్ ఫ్రెండ్స్ నల్లమల్ల వస్తున్నాం దగ్గరకు వచ్చినాం. అట్టుపడి పెట్టారు. సో ఇక్కడ బ్యాచెస్ వైజ్ అయితే వదులుతున్నారు పోలీసు వాళ్ళు. ఒకటేసారి క్రౌడ్ మొత్తం ఇది కాకుండా కొంచెం మంది పబ్లిక్ ని వదులుతున్నారు. చాలా వదిలేనా? Disconnected. సో ఈ నుంచి అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది కిందకి. ఇక్కడికి వెళ్ళి ఆ ముందు నుంచి లెఫ్ట్ తీసుకొని ఆ దారిలో అయితే వెళ్ళాలి. చేలోకి వెళ్ళిపోవడం. ఇలాంటి టైంలోనే ఆచి తూచి అడిగేయాలి. ఇన్నే ఉండి ఆచితూచి అడిగేసుకుంటాం. ఇంకా ఓ మనం దర్శనం ఇంకా అయిపోయింది. ఉందన్నాడు మా వెనకాల వచ్చిన వాళ్ళు ముంగడికి వెళ్ళిపోయారు మొత్తం. సో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత అయితే చాలా డౌన్ వచ్చేసినాం. ఒక 3 కిలోమీటర్ వచ్చినా కూడా 3 కిలోమీటర్ వచ్చినాక ట్విస్ట్ ఏంటంటే మొత్తం 4 అని చెప్పిండు. ఈ 3 కిలోమీటర్ వచ్చినాక వాడు అడిగితే ఇంకా 3 కిలోమీటర్ ఉంది అంటుంది. మొత్తం 9 గేదెలు. అంటే ఫస్ట్ చెప్పినానికి 3 కిలోమీటర్ దాకా పోయింది అనుకుంటా.
ఈ నుంచి మళ్ళీ ఇంకా దిగాలి డౌన్కి. వచ్చేసినాం లింగమయ్య దగ్గరకు వచ్చేసిన అయ్యా. వచ్చినాం. నా బ్లాగర్ కూడా ఓపెన్ చేయాలి. నువ్వేం ఓపెన్ చేస్తా? నా వీడియో బ్లాగ్ బాగానే ఎక్స్ట్రా చేస్తావు. నువ్వు కాస్తే నువ్వే తిందులే కానీ పైన చూడు ఒకసారి. చాలా రిస్కీ ప్లేస్ ఉంది. ఇక్కడ వాటర్ తాగుతారేనా? మనం కూడా తాగుతామా? సురేష్ స్ట్రీట్ 5 స్టార్ డూ నథింగ్. ఏం చేస్తున్నాడు? సో ఫైనల్గా అయితే వచ్చేసినాం. సౌలభ్యండి. ఆ తొవ్వ ఎవరు కూడా బ్లాక్ చేయొద్దు. వెళ్ళేవారికి సహకరించండి. వాళ్ళు వెళ్ళే వాళ్ళు వెళ్ళమండి. ఆ తోవ నుంచి అందరిని పంపించండి. హే గాయ్స్, ఫైనల్లీ స్నానం కూడా అయిపోయింది. నడు కొట్టే పడేసినావు, అన్ని పడేసినావు. సో చూస్తున్నారు కదా పబ్లిక్ అయితే దాని అంతా దాటుకొని వచ్చేసరికల్లా మాకైతే చాలా ఇబ్బంది అయింది. నేను ఈ ట్రెక్కింగ్ అయితే నేను మోస్ట్లీ ఏజ్డ్ పర్సన్కి అయితే రిఫర్ చేయను, ఎందుకంటే చాలా కష్టమవుతుంది. కిందికి దిగడం మాత్రం ఈజీనే ఉంటుంది కానీ మీదికి ఎక్కేటప్పుడు మాత్రం చాలా కష్టమైతే అవుతుంది. ఎందుకంటే అది మొత్తం ఇట్లా 80 degrees 75 degrees యాంగిల్లో అయితే ఉంది పైకి ఎక్కడానికి. సో కొంచెం ఎక్కేటప్పుడు కొంచెం మోకాల ఇబ్బందులు అయితే ఉన్న వాళ్ళైతే మోస్ట్లీ దీన్ని అయితే అవాయిడ్ చేయండి. ఎందుకనంటే మీకు కింద వెళ్ళడానికి ఏం ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదు, ఎందుకంటే మీరు నడుచుకుంటూనే వెళ్ళాలి. ఇన్కేస్ ఫ్యూచర్లో ఏదైనా ట్రాన్స్పోర్ట్ కానీ రోప్వే కానీ అలా ఏమైనా వస్తే అప్పుడు మీరు ట్రై చేయొచ్చు, కానీ ఇప్పుడు మాత్రం నార్మల్గా అయితే ఇది రిస్క్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మళ్ళీ కిందికి వెళ్ళిన తర్వాత పైకి రావడానికి మీకు ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉండదు. మీకు బగ్గీ అంటే మోసుకెళ్ళే వాళ్ళు అది ఉంటారు కదా, అట్లా కూడా ఏమి ఉండదు అనమాట.
సో ఈడనే పైన అయితే గుహలో అయితే శివలింగం అయితే ఉంటుంది. మీరు చూసుకోవచ్చు రైట్ సైడ్లో మనకి ఆ వాటర్ ఫాల్స్ అయితే నాకైతే ఎక్స్ట్రాడినరీ అనిపించింది వ్యూ అయితే. ఇంకా మాన్సూన్ సీజన్లో మొత్తం ఎట్లుంటుందో కానీ ఇప్పుడైతే మస్తు అనిపించింది. కానీ ఇంకా ఆ టైంలో మనకి లోపలికి అయితే ఎవరు ఉండదు కాబట్టి చూడలేము. కానీ అయితే మస్తు అయితే ఉండేది. మాన్సూన్ సీజన్లో అసలు ఎట్లుంటుందో తలుచుకుంటేనే మస్తు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, మీకు ఇప్పుడు నెక్స్ట్ క్లిప్లో మీకు శివలింగం అయితే చూపిస్తాను మీకు. ఇక మేము అందరం ఇక వచ్చేసి పైకి వచ్చేసినాం లింగమయ్య అనుకుంటూ స్లోగన్స్ అయితే వాడుకుంటూ అయితే లింగం అయితే చూసారు. సో మీదే శివలింగం, దర్శించుకోండి. సో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మంచిగా అయింది, చాలా మంచిగా అయింది దర్శనం. ఇంతసేపు వెయిట్ చేసినందుకు, ఒక 6 hours వెయిట్ చేసినందుకు అయితే మంచిగా అయింది దర్శనము. మీరు ఇలాంటి ట్రిప్ మాత్రం లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కిందికి ట్రెక్కింగ్ కానీ, ఆ ప్లేసెస్ కానీ చాలా బాగా అనిపిస్తాయి మీకు. ఆ వెదర్ కానీ ఆ ఫీలే వేరే ఉంటుంది. మేమైతే దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ పైకి ఎక్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. అయిపోయింది, దర్శనం అయిపోయింది. ఆల్మోస్ట్ కొంచెం దూరం కూడా వచ్చేసినాము. కొంచెం అంటే ఏం లేదు, ఇప్పుడే జస్ట్ ఫారెస్ట్ అయితే కింది దిగినాము, మన్ననూరు అయితే దాటినాము. ఆడ వీడియో ఎందుకు రికార్డ్ చేయలేదంటే మస్తు హైట్ ఉండే, ఫుల్ హైటు. ఇక మాకు నడవడానికి వస్తలేదు. చేతిలో కెమెరా పట్టుకొని నడుచుకుంటా మళ్ళీ కెమెరా డ్యామేజ్ అవుతుంది అని చెప్పేసి ఇక తీసి బ్యాగ్లో పెట్టేసినాం. తిప్పలు ఆడుకుంటూ ఎక్కినాము. ఫుల్ ఎండ, అసలు కాళ్ళు మేము చెప్పులు వేసుకోకుండా వెళ్ళినాము. ఫుల్ అయితే కాళ్ళు అయితే కాలినాయి, కాళ్ళు మొత్తం ఉప్పులు అయితే వచ్చినాయి చెప్పులు లేకుండా వెళ్ళినాం కాబట్టి. సో దర్శనం అయితే కంప్లీట్ అయింది, కానీ సూపర్ అయింది దర్శనం మాత్రము, మామూలుగా కాలేదు. వండర్ఫుల్ దర్శనం అని చెప్పచ్చు. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం. ఫుల్ అయితే టైర్డ్ అయిపోయినా, ఇంటికైతే వెళ్ళాలి. అండ్ వన్ థింగ్ ఈజ్, ఛానల్ని మాత్రం లైక్ అయితే చేయడం మర్చిపోద్దు. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. వీలైతే షేర్ కూడా చేయండి. ఎందుకు అలా చేస్తారు?